నమస్తే అండి, మీ పేరు? నా పేరు గుణవతి. ఏ ఏరియా అండి మీది? మాది అల్లిపురం 33వ వార్డు. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారండి మీరు? హౌస్ వైఫ్. మేడం, ఇప్పుడున్న జగన్ పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? ఎలా అనిపిస్తుంది అసలు ఈ పరిపాలన అనేది? జగన్ పరిపాలన అయితే బాగానే ఉందండి. కాకపోతే ప్రజలే ఎక్కువ పథకాలు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ పెట్టడం గట్రా చేస్తున్నారు. కానీ ఆ పథకాలు ఇవ్వడానికి కూడా ఒక ధైర్యం దమ్ము అనేది ఉండాలి కదా, అది ఇతనికే ఉంది. కానీ ఆ టైంలోని చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక పథకం అమలు పరచడానికి అతనికి 5 సంవత్సరాలు పాలన పట్టింది. పెన్షన్ కూడా కరెక్ట్ అండేది. పెన్షన్ కూడా ముసలోళ్ళు గట్రా ఎంతో చాలా ఇబ్బంది పడి చనిపోతూ ఉండేవారు. తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండేవి కాదండి. అలాంటిది ఇప్పుడు గడప గడపకి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే పెట్టారో ఏ ఒక్కరికి కూడా ఎక్కడ లంచగొండితనం లేకన్నా ప్రతి ఒక్కరు కూడా సచివాలయం వరకు వెళ్ళకల్లా వాలంటరీ ఇంటింటికి వచ్చి ఏ ఒక్క పథకమైనా అందించడం, కనీసం ఇన్నాళ్ళు ఎవరినైనా ఏదైనా రాకపోతే అడిగే అధికారం అంటూ ప్రజలకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకం కూడా దేనివల్ల రాలేదని వాలంటరీని సచివాలయం వ్యవస్థని పిలిటి పట్టుకునే అధికారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చారు. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలంటే మళ్ళీ ప్రజలందరూ అతను ఇచ్చే ప్రతిదీ పథకం అందుకునే ఇది మనసులో వాళ్ళు కనిపించి మళ్ళీ ఓట్లేసి ప్రజలు గెలిపించారు. అతను మనం ప్రతిదీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వాళ్ళ ఇంట్లోది పెట్టరు, ఏ ప్రభుత్వమైనా ప్రజల మీదే పెడతారు. అలాగే ఇతను కూడా చేశారు. కానీ మనం ఈరోజు ఇప్పుడుండే పరిస్థితుల్లో కరోనా వచ్చిన తర్వాత మనం ఎన్నో కష్టాలు పాలయ్యాం. మనకు 10 రూపాయలు కూడా ఎవరు అప్పుగా ఇవ్వరు. అలాంటిది 11 రూపంలో కూడా అతను అప్పుడే అనుకున్నాం. కానీ 11 రూపంలో కూడా మనకి ఎంత కరోనా టైంలో బయటికి రాలేనప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని ఏఎన్ఎంఎల్ఏ ఆశా వర్కర్ని అందరిని బయటకు తెచ్చి అతను పని చేయించి ఒక్క పథకం కూడా ఆపకన్నా ప్రజలకు అందించారంటే అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ రారు. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో గెలిపిస్తేనే ఇవన్నీ ఉంటాయి. అయితే మీరు అన్నట్టు వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి ఇవన్నీ చేశారనుకుంటున్నారు. కానీ ఇలాంటి ఒక వ్యవస్థ అసలు నిరుపయోగంగా ఉంది, అదొక పనికిరాని వ్యవస్థ అని చెప్పి మిగతా పార్టీలు చెప్తున్నారు. కానీ దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అంటే అమ్మా, పనికిరాని వ్యవస్థ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అప్పుడు ఏంటంటే టీడీపీ వర్గం ఉండేటప్పుడు ఆ కార్యకర్తలు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక పెన్షన్ కానీ ఒక ఇల్లు కానీ పెట్టాలనుకుంటే వీళ్ళు 200 రూపాయలు ఒక అప్లికేషన్ ఫామ్కి డబ్బులు తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ వేయించి అందరికీ ఒక దగ్గర పెట్టి పెట్రోల్ వేసి జోన్లోని తగలబెట్టే టైం కూడా మేము చూసాము. ఎందుకంటే మేము సోషల్ వర్క్ చేస్తాం, మాకు తెలుసు. కానీ ఒక 5 సంవత్సరాలు పట్టింది. మేము ఒక 8-9 సంవత్సరాలు బట్టి ఒక ఇల్లు కోసం తిరిగి టీడీపీ వార్డు ప్రెసిడెంట్లేటి కార్యకర్తలేటి మా దగ్గర 50,000 30,000 తిని మాకు కనీసం స్థలం కూడా ఇవ్వకన్నా మా స్థలాలు ఇంకో స్థలాలు ఇంకొకరికి ఇచ్చి లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారమ్మా, ప్రజలందరి దగ్గర పేద ప్రజల దగ్గర ఇల్లు ఇస్తామని పసుపు కుంకాల కింద ఇచ్చిన డబ్బు అది మాదే. ఎందుకంటే 25,000 డీడీలు 12,500 డీడీలు 500 డీడీలు డిఫెన్స్ అకాడమీ గణేష్ కుమార్ ఆఫీస్లో కట్టించుకొని ఆ డబ్బే మళ్ళీ మాకు పసుపు కుంకాల కింద 15,000 కింద ఇచ్చారు. అది ఎవరి డబ్బు అమ్మా? మా డబ్బు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మగోడు కాబట్టి అతను అదే డబ్బు తిరిగి ఇప్పుడు మళ్ళీ ప్రజలందరికీ ఇచ్చారంటే అంతకన్నా గొప్ప నాయకుడు ఎవరు ఉంటారమ్మా? పులివెందుల బిడ్డ అనిపించుకున్నాడు. అతనంత మగోడు ఇంకెప్పుడు రాడు. అతను కానీ గెలిపించుకోకుండా ఉంటే ప్రజలకి నిజంగా మనుషులు కాదు మా దృష్టిలో. ఎందుకంటే అంత కరోనా టైంలో కూడా అంత ఇదిగా ఉండి ఒక పులిలాగా అతను ఏ ఒక్క పథకాన్ని ఆపకన్నా పబ్లిక్ని ఎక్కడా బాధ పెట్టకన్నా అతను ప్రతి పథకాన్ని కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు హుదూద్ తుఫాను వచ్చేటప్పుడు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇవ్వడానికి రాత్రి 12 నుండి తెల్లవారి వరకు ముసలోళ్ళు వయసు వాళ్ళు అందరూ లైన్లు కడితే 5 కేజీలు ఉల్లిపాయలు దుంపలు ఇవ్వడానికే వారం రోజులు టైం పట్టింది. అలాంటిది వాలంటరీ వ్యవస్థ వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తల్ని వదులుకొని సచివాలయంలో నుంచి రేషన్లు ఇప్పించి ఇంటింటికి 1000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్క పథకం అందించారా? మరి ఆ ప్రభుత్వం గొప్పదా, ఈ ప్రభుత్వం గొప్పదా? అయితే మీ నియోజకవర్గంలో ఎలా ఉందమ్మా అసలు పరిపాలన అనేది? మీ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో అంతా బాగానే ఉన్నది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుదామని చూస్తున్నారు. నేను ప్రజల్లో ఉండాలమ్మా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డే కావాలమ్మా. అది నేను ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఒక 10 మంది ఒకే అలాగా ప్రజలు సానుభూతి చూపించి
చూపించి ఓట్లు వేయక్కర్లేదమ్మా. అతను ఏంటంటే అతను పెట్టే పథకాలు ఆపకుండా ఇచ్చినందుకు అది ఒక కృతజ్ఞత ఎక్కడైనా చూపించుకొని మళ్ళీ అతను గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగనే అతను గెలుస్తారు. ఎంత తక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎందుకంటే అతని లాగా ఎవరు కూడా ధైర్యం చేసి చేయలేరు. ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి? అసలు ఎందుకు రావాలని అడుగుతున్నావంటే నేనేం చెప్పను, మా ప్రజలకి ఇంత ఉపకారం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకంతకన్నా ఇంక మేము చెప్పాలంటే అతను ఇచ్చిన ప్రజలకి తెలిసేది. ఒక చేయూత పథకం ఇచ్చాడంటే 45 సంవత్సరాలు దాటిన ఒక స్త్రీ అతని భర్తకు ఒక 50 సంవత్సరాలు వస్తాయి. అతను ఆ టైంలో ఇంకా కష్టపడే ఈ రోజుల్లోని బలం తగ్గిపోయి వాళ్ళు కూడా కష్టపడే శక్తి తక్కువ. నేను ఇచ్చే డబ్బుతోని వాళ్ళు ఒక వ్యాపార నిమిత్తం ఒక 5,000 రూపాయలు గ్రోసరీ ఐటమ్ ఇచ్చి దాంతో మీరు వ్యాపారం చేయండి. చేసిన తర్వాత ఆ వ్యాపారం బాగా కొనసాగితే నేను ఇంకా మిగతా 4 సంవత్సరాలు 75,000 కూడా ఒకేసారి ఇచ్చేస్తాను. దాంతో మీరు వ్యాపారం పెట్టి మీరందరూ మీ భర్త మీరు సుఖంగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ 45 సంవత్సరాల మహిళలు ఏం చేస్తున్నారు? అతను ఇచ్చిన డబ్బుకి ఒక విలువ లేకన్నా బంగారాలు కొనుక్కొని ఇంట్లోని రేటు హంగామాలు చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు కదమ్మా. అయితే పులివెందుల బిడ్డ ఇంకా తిరిగి చూడవలసిందమ్మా జగన్ అన్న. పులివెందుల బిడ్డ వైఎస్ఆర్ పేరు నిలబెట్టే వ్యక్తి. మిగతా పార్టీలు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు పెడతాం, ఇంకా వీటికంటే ఎక్కువగానే పెడతాం, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇతనిలాగా ఉందాగా ఇతనిలాగా ఒక మగాడిగా ముందుకు నిలబడి